సమ్మర్ వచ్చింది, ఎండలు పెరుగుతున్నాయి ఆల్రెడీ మనకి. బాడీలో హీట్ ఎస్పెషల్లీ ఉమెన్కి ఇలా హాట్ ఫ్లాషెస్ వస్తుంది, మైగ్రెయిన్ ఇవన్నీ. ఎందుకంటే బ్రీత్ సరిగా అందక మైగ్రెయిన్, హాట్ ఫ్లాషెస్ ఇలాంటివి మనం చాలా కామన్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు మనం ఎలా న్యాచురల్గా మన యోగా త్రూ కూల్ చేసుకోవచ్చు బాడీని, మన కూలింగ్ ఎక్సర్సైజెస్ ఏంటి, ప్రాణాయామాలు ఉన్నాయా దానికి అంటే ఖచ్చితంగా మనకు దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. సో అవి ఎలా మన బాడీని కూల్గా ఎలా మనం న్యాచురల్గా బ్రెత్ త్రూ ఉంచుకోవచ్చు అనేది చూద్దాము. లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని, రైట్ హ్యాండ్ విష్ణు ముద్రలో పెట్టుకొని ఇట్లా ప్రాణాయామాలకు ఎప్పుడైనా సరే ప్రాణాయామాలు చేసి బయటకు వచ్చేటప్పుడు మీ టైం మీరు తీసుకొని న్యాచురల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఐస్లో అండ్ హెడ్ స్లో డౌన్ అవుతుంది. సో అందుకని ఇమ్మీడియట్లీ మళ్ళీ సెన్సెస్కి కంటెంట్ ఎక్స్పోజ్ చేయకుండా, అంటే ప్రాణాయామాలో మన బాడీ ఒక సిస్టమాటిక్ స్లో దాంట్లోకి వస్తుంది కదా, పేస్లోకి. అలాంటప్పుడు వెంటనే మనం ఐస్ ఓపెన్ చేస్తే లాట్ ఆఫ్ బయట జరిగేదంతా మళ్ళీ కళ్ళల్లోకి వెళ్ళి ఆ ఇంప్రెషన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అందుకనేసి ఒకసారి బ్రెత్ తీసుకొని, చాలామందికి ప్రాణాయామం చేస్తే హెడేక్ వచ్చింది ఆర్ లేకపోతే ఎగ్జాషన్ వచ్చింది, కంజెషన్ వచ్చింది, మేము బ్రీతింగ్ సరిగా చేయలేకపోతున్నాము అని చూస్తారు. సో రైట్ వే ఆఫ్ బ్రీతింగ్, న్యాచురల్గా జరిగేదానికి మళ్ళీ రైట్ వే ఆఫ్ బ్రీతింగ్ ఏంటి అని అంటే అదే మనకి యోగా త్రూ ప్రాణాయామాల్లో తెలిసేది ఏంటంటే, చాలామంది ప్రాణాయామాల్లో మాకు హెడేక్ వస్తుందని అవాయిడ్ చేస్తారు. దానికి ఏంటంటే ఇలా వెంటనే బ్రీతింగ్లోకి వెళ్ళి వెంటనే ఎగ్జిట్, అంటే ఇలా కళ్ళు మూసుకొని నాడి శోధన అయిపోయింది ఓపెన్, బ్రాహ్మరీ అయిపోయింది ఓపెన్, నెక్స్ట్ అలా కాకుండా 1 నిమిషం దానిలో మనం బ్రాహ్మరీ చేసామనుకోండి, అలా చేసి వెంటనే ఐస్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కంజెషన్, ఎందుకంటే సెన్సరీ ఇన్ఫర్మేషన్, ఐస్ కామ్ డౌన్, మనం సిగ్నల్ ఏమిస్తున్నాం మన బాడీకి రిలాక్స్ అవ్వడానికి. మళ్ళీ దాన్ని వెంటనే డేటాకి ఎక్స్పోజ్ చేస్తే, అంటే మన చుట్టుపక్కల ఉన్న దానికి ఎక్స్పోజ్ చేస్తే ఆటోమేటిక్గా అది టూ మచ్ ఇన్ఫర్మేషన్, అది కూల్ డౌన్ అయ్యే టైంలో సడన్గా దానికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో బ్రీతింగ్ కూడా మనకు వెంటనే మారిపోతుంది. మనం బయట చూసేటప్పుడు వెంటనే మన బ్రీత్ పేస్లో చేంజ్ వస్తుంది. దానివల్ల కూడా చాలామందికి ప్రాణాయామాలు మేము సరిగ్గా చేయలేకపోతున్నాము అని చూస్తారు. సో దానికి ఏంటంటే మనం ఇప్పుడు జస్ట్ బ్రాహ్మరీ 1 సైకిల్తో చూసుకున్నా, నన్ను ఎగ్జేల్ చేశాక 1 బ్రీత్ రెగ్యులర్గా చేసుకొని అసలు ఏం జరిగింది, దానికి ఇంపాక్ట్ మన బాడీలో అని స్లోగా ఐస్ ఓపెన్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా మీరు జస్ట్ మన ఎక్స్పీరియన్స్, అంటే మనం ఎలా ఫీల్ అవుతామో అది కూడా న్యాచురల్గా మారిపోతుంది అనమాట. హౌ వి ఫీల్ అబౌట్ ఇట్ అనేది. దానివల్ల ఖచ్చితంగా హెడేక్స్ అవి కూడా మీకు రాకుండా ప్రాణాయామాలు చేసుకున్నప్పుడు, ఇది ఎందుకంటే అందరు చేసుకోగలిగింది ఇది. సో ఇలా మనం బ్రీత్ తీసుకొని 1 నిమిషం దాంతో స్పెండ్ చేసి, ఏ సీక్వెన్స్ అయినా సరే ప్రాణాయామ నాడి శోధన చేసినా సరే, మళ్ళీ ఇలా సైకిల్ ఎగ్జేల్ అయిపోయింది అని చెప్పి వెంటనే ఐస్ ఓపెన్ చేయకుండా ఇప్పుడు ఇన్హేల్ చేసి, ఎగ్జేల్ చేసుకొని ఇన్హేల్ చేసి, చేసుకున్నాక వెంటనే ఐస్ ఓపెన్ చేయకుండా స్లోగా డీప్ బ్రీత్ తీసుకుని ఎప్పుడైతే మీరు పాజ్ తీసుకుంటారో ఆ పాజ్లో మన సిస్టమ్ రిజిస్టర్ చేసుకుంటుంది అనమాట స్లో బ్రీదింగ్ని. అప్పుడు న్యాచురల్గా ఐసే
ఫాస్ట్గా ఓపెన్ అవ్వవు, మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే అది మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్, సిస్టమ్ కామ్ డౌన్ అవుతుంది కాబట్టి. ఇన్హేల్ చేసుకొని స్లోగా ఎక్సేల్ చేసుకొని హ్యాండ్స్ అనేవి దెన్ ఐస్ ఓపెన్ చేస్తే మీకు మీరు కంప్లీట్ బెనిఫిట్స్, మీరు చేసిన దానికి మీరు కంప్లీట్ బెనిఫిట్స్ పొందగలుగుతారు. అప్పుడు మన సంకల్ప, మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఏదైనా మన ఇంటెన్షన్ ఉంటే అది వెయిట్ లాస్ అవ్వనియచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఏ హెల్త్ సమస్యలైనా, మైండ్ ఇష్యూస్ అయినా, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, రిలీఫ్, ఏదైనా సరే మన సంకల్ప తీసుకొని మనం దాన్ని స్లోగా ఐస్ ఓపెన్ చేసుకుంటే మనకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఇలానే మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాము. సెలవు.